హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ ఏంటి వ్లాగ్ అని అనుకుంటున్నారు కదా. సో బేసిక్లీ నేను ఇన్స్టాలో వచ్చేసి స్టోరీ పెట్టినా అనమాట, Q&A సెషన్ది. సో ఇంటరాక్షన్ ఉంటుంది అందరితో అని చెప్పి పెట్టినాను నేను. సో ఇవాళ ఏంటంటే నేను కొన్ని యూనిక్ క్వశ్చన్స్ అనేది నేను ఏదైతే ఆన్సర్ చేయలేకపోయినా ఇన్స్టాలో అవి పిక్ చేసుకున్నాను. సో వాటికి నేను ఆన్సర్ ఇక్కడ చెప్దాం అనుకుంటున్నా. అప్పటికి చాలా వరకు రిపీటెడ్ క్వశ్చన్సే ఉన్నాయన్నమాట. సో ఐ జస్ట్ డో వాంట్ టు సే ఆన్సర్స్ ఫర్ ఎవ్రీథింగ్ బికాస్ కొన్ని అయితే రిపీటెడ్. నేను ఆల్రెడీ చెప్పినట్టు నేను ఆన్సర్స్ ఎలా పెట్టినానంటే ఆల్రెడీ స్టోరీస్ రూపంలో నేను కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ పెట్టిన. సో ఆల్మోస్ట్ 15 to 20 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి ఉంటాను నేను. బట్ అది చాలా ఎక్కువ ఉందని నేను అనుకొని నేను ఇంకా ఆపేసిన. బట్ నాకు పర్సనల్గా మెసేజ్ రిక్వెస్ట్ వచ్చినాయి అనమాట, లైక్ ఎందుకు మీరు నా క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు అని చెప్పంతా కూడా కొంతమంది అడిగారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను కొన్ని క్వశ్చన్స్ పిక్ చేసుకున్నాను. నేను మోస్ట్లీ ఎందుకు చెప్పలేదంటే రిపీటెడ్ ఉన్నాయి కాబట్టి చెప్పలేదు. సో ఐ ఫెల్ట్ ఓకే, వై డోంట్ ఐ డూ వ్లాగ్ రిగార్డింగ్ ఇట్ అని చెప్పి నాకు అనిపించింది. సో నేను ఇప్పుడు కూడా తీసుకున్న క్వశ్చన్స్లో మ్యాక్సిమం ట్రై చేస్తా ఆన్సర్ చేయనీకి. సో ఎంత అవుతుందో అంత అయితే ఆన్సర్ చేస్తాను. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైజ్, ఇది నా పక్కింటి కోత అనమాట. సో యా, ఇదే నన్ను క్వశ్చన్స్ అడుగుతుంది. సో నేను ఇట్లా ఏం చేసినానంటే క్వశ్చన్స్ అని ఇట్లా సెగ్రిగేట్ చేసేసుకున్నాను అనమాట. సో మ్యాక్సిమం ఇట్లా ఉండేవన్నీ ఇట్లా ఉన్నాయి కదా. సో ఇప్పుడు అన్నీ తను అడుగుతుంది 1 by 1. తను అడిగినప్పుడు ఐ విల్ ఆన్సర్ అనమాట. అండ్ యా, ఆల్రెడీ చెప్పినట్టే రిపీటెడ్ ఉంటే ఐ వాంట్ ఆన్సర్. ఏదన్నా యూనిక్గా అనిపిస్తే అండ్ నేను స్టోరీలో కూడా పెట్టనవి మోస్ట్లీ పెట్టింది కూడా చెప్తా, పెట్టనవి కూడా కొన్ని ఐ విల్ ఆన్సర్. ఓకే గైస్, సో షీల్ స్టార్ట్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ గైస్. అడుగు. మీ నిక్ నేమ్ చెప్పండి. ఓకే, నిక్ నేమ్. సో నిక్ నేమ్ అంటే ఇంట్లో అయితే బుజ్జమ్మ అని పిలుస్తారు. సో అదే నా నిక్ నేమ్. ఇంకా ఫ్రెండ్స్ పిలిచేది చెప్పానంటే లిస్ట్ ఎక్కడో పోతుంది కాబట్టి సో ఇంట్లో అయితే మా తాతగారు పెట్టింది. సో ఇట్స్ బుజ్జమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, మీరు కమిటెడా? కాదు గైస్, ఐఎమ్ సింగిల్, ఐఎమ్ నాట్ కమిటెడ్. ఎవరైనా సింగిల్ ఉంటే వచ్చి తీసుకోండి గైస్. వద్దొద్దు, నాకు వద్దు, ఎందుకంటే నాకు ఒక కోతి కావాలి, నాకు ఒక మెంటల్ కావాలి కాబట్టి వద్దులే గైస్. నెక్స్ట్, లాస్ట్ వీక్ ఏమైనా కోతి పని చేశారా? లాస్ట్ వీకా కోతి పని అంటూ ఏం చేయలేదు, కానీ వియర్డ్ కాంబినేషన్లో మా చెల్లి ఫుడ్ తింటుంటే ఏడిపిస్తాను అనమాట దాన్ని. అది ఎప్పుడు జరిగేది కోతి పనే కదా. ఇప్పుడు వియర్డ్గా కాంబినేషన్స్ ఎవరు తింటారు? విచిత్రంగా తింటుంది, చపాతీతో బిర్యానీ తింటుంది సడన్ గా. అంటే నువ్వు పిచ్చిది, అది పిచ్చిదే కదా. సో ఇద్దరు పిచ్చోళ్ళు అలాంటి కాంబినేషన్స్ చేస్తారు. సో అంటే వియర్డ్ పని అంటూ ఏం లేదు, నేనేం చేయలేదు కోతి పనులు. బట్ ఎవరైనా చేస్తే ఏడిపిస్తాను. పర్టికులర్గా లాస్ట్ వీక్ అని అడిగారు కాబట్టి నేనేం కోతి పనులు చేయలేదు లాస్ట్ వీక్. నెక్స్ట్ క్వశ్చన్ ఓకే, వాట్ యు డూయింగ్ ఇన్ హోమ్ భూమి? వాట్ ఐమ్ డూయింగ్ అట్ హోమా? జాబ్ రిజైన్ చేస్తా కాబట్టి ఏం చేస్తా గైస్, తిని పడుకుంటా, ఇంకేం చేయను. తింటాను, మంచిగా టీవీ చూస్తాను, పండుకుంటాను. ఏమైనా పని ఉంటే పని చేస్తా, లేకుంటే టీవీ ఫోన్ తప్ప ఏమి బ్లా 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 ఏం లేదు. ఓన్లీ మూవీస్, సిరీస్, ఇంకేం లేదు. మీరు కూడా ఏమైనా కొత్త మూవీస్, సిరీస్ ఉంటే చెప్పండి, సజెషన్స్ ఇవ్వండి, నాకు చూస్తాను. వద్దు గైస్, చాలా పిచ్చి అవుతుంది గైస్. పిచ్చి ఏం చేద్దాం, ఇంక ఇంట్లోనే ఉంటే పిచ్చిదా పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ యాక్షన్ విల్ యూ జనరల్లీ గ్రాబ్ యువర్ అటెన్షన్? ఓకే, వాట్ యాక్షన్ జనరలీ గ్రాబ్స్ మై అటెన్షనా? ఏముంటుంది గైస్ జనరల్గా అంటే మంచిగా మాట్లాడడం, కేర్ చూపించడం. సో అటెన్షన్ అంటే నా అటెన్షన్, నేను ఎందుకు అటెన్షన్ ఇస్తానంటే అందుకే, ఒకటి కేరింగ్, మన పైన ఎవరైనా కేర్ చూపిస్తే అండ్ టైం ఇస్తే ఎవరికైనా సరే నేను అటెన్షన్ ఇచ్చేస్తా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ కంప్లీట్లీ యువర్ క్యారెక్టర్ గైస్. సో నాకు టైం ఇస్తే, మంచిగా టైం ఇచ్చి నాకు కేర్ చూపిస్తే దట్స్ మోర్ దెన్ ఎనఫ్ టు గ్రాబ్ మై అటెన్షన్. సో దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. బోర్గా ఉంటే మెసేజ్ చేయాలంటే నేను రెడీ గైస్. కాదు, ఎవరో పెట్టాలి, ఎవరు నాకు తెలియదు. బోర్గా ఉంటే మెసేజ్ చేస్తూనే ఉండు, నేను రెడీ. వస్తే అది మెసేజ్, నువ్వు మసాజ్ అని చెప్తున్నా. ఫస్ట్ మసాజ్ అని చెప్పిన టంగ్ ట్విస్ట్ అయిపోయింది, సారీ గైస్. ఓకే, సో బోర్గా ఉంటే మెసేజ్ చేస్తూనే ఉండు, నేను రెడీ అంటే గైజ్ నేను 24/7 ఆన్లైన్లో ఉండం కదా, ఏదో ఒక పని ఉంటుంది. సో అయినా హూ ఎవర్ సెంట్ దిస్,
థ్యాంక్ యూ. మీరు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి. నా అంతకు నేనే అయితే ఎవరికి టెక్స్ట్ చెయ్యను. నీ ఐడి చాలా మంది దగ్గర లేదు కదా, అలాంటి మెసేజ్ చేయి. ఓకే, సో గైజ్ అవును, నేను నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అంటే నా యూజర్ నేమ్ నేను ఇక్కడ ట్యాగ్ చేసేస్తాను. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా నన్ను ఫాలో అవ్వకపోతే డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టా. అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, నా బయోలో కూడా ఉంది, ఛానల్ బయోలో కూడా. సో డూ చెక్ ఇట్ అవుట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ హ్యావ్ టు సే సంథింగ్ టు ఎక్స్, వాట్ ఇట్ వుడ్ బి? సంథింగ్ టు మై ఎక్సా? యప్, అడిగినారా క్వశ్చన్ అట్లా? చూడండి. ఇఫ్ యూ హ్యావ్ టు సే సంథింగ్ టు యువర్ ఎక్స్ వాట్ ఇట్ వుడ్ బి. నేను ఎందుకు గైస్ ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు? ఓకే, సంథింగ్ టు మై ఎక్సా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బికాజ్ హీ లెఫ్ట్ మీ సమ్ హ్యాపీ రైట్ నౌ కదా. ఓకే. సో నన్ను వదిలేసినందుకు థ్యాంక్ యూ, బికాజ్ ఐ హ్యావ్ పీస్ఫుల్ లైఫ్ రైట్ నౌ. సో యా, గర్ల్స్ ఎవరైనా మిమ్మల్ని వదిలేస్తే ఇట్స్ ఓకే, ఫీల్ అవ్వకండి, బికాజ్ యూ హ్యావ్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ లైఫ్ అహెడ్. సో వన్ థింగ్ టు మై ఎక్స్, థ్యాంక్ యూ, అంతే. దానికి మించి నేను ఏం చెప్పాలనుకోవడం లేదు. Leave it guys. Let's Next go question. to another topic. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. You know classical dance? ఎస్ గైజ్, ఐ యామ్ అ క్లాసికల్ డాన్సర్. నేను ఏ dance? భరతనాట్యం. సో భరతనాట్యం అనమాట. నేను చిన్నప్పుడు అంటే 5th క్లాస్లో ఉన్నప్పుడే జాయిన్ అయ్యాను. అండ్ ఐ కంప్లీటెడ్ మై అరంగేట్రం ఆల్సో. నేను కంప్లీట్ చేసేసిన. నా డిగ్రీ చేయాలి అంటే డాన్స్లోనే, అండ్ ఐ హ్యావ్ టు డూ దట్. బట్ ఇట్స్ బీన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ నేను చెయ్యలేదు. సూన్ ఐ విల్ కంప్లీట్ మై డిగ్రీ ఆల్సో. సో ఐ మీన్ ఇన్ డాన్స్. సో నేను భరతనాట్యం డాన్సర్. సో ఐఎమ్ అ క్లాసికల్ డాన్సర్. Hello. సో షీస్ పూజ అనమాట. మన వైషు పాప ఏదో పని నుండి మేడం వెళ్ళిపోయారు. సో యా, విల్ స్టార్ట్ అండ్ విల్ కంటిన్యూ విత్ అవర్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ అడు. So, let's run away together to explore this world. వావ్ గైస్, దిస్ ఈజ్ అమేజింగ్. నిజంగా ఇది ఎవరైతే పెట్టారో యు ఆర్ ఓపెన్ టు సెండ్ మీ దట్ పర్టిక్యులర్ క్వశ్చన్ బ్యాక్ అగైన్ ఇన్ మెసేజ్ Yes, రిక్వెస్ట్. bro. She's ready to like explore this world. ఎగ్జాక్ట్లీ, నేను అసలు వెయిటింగ్. నేను పిచ్చ ఇష్టం నాకు ట్రావెలింగ్ అంటే. సో ఆ క్వశ్చన్ ఎవరైతే పెట్టారో డూ డిఎం మీ పర్సనలీ, నేను పక్కా రెస్పాండ్ అవుతా మీకు. విల్ రన్ అవే సమ్వేర్. రన్ అవే అంటే ఎక్స్ప్లోర్ చేయనీకి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్. So, will you be my gym partner? 100% ఓకే. బట్ యా, మళ్ళీ ఇది ఎవరు అడిగారు? మీరు బెంగళూరులో ఉంటే ఐల్ బీ యువర్ జిమ్ పార్ట్నర్. మళ్ళీ నాకు జాబ్ వచ్చేసి వేరే సిటీకి వెళ్ళిపోతే ఐ కాంట్. Like recently, she's a gym freak. 2 years back I was, again now recently I became a freak right now. So yeah, ఎవరైనా బెంగళూరులో ఉంటే పింగ్ చేయండి. వేరే సిటీస్ అయితే ఐఎమ్ సారీ. Bro, someone loves your voice. It seems like Loves they me. are like really loved your voice. Okay. Let's do a collab if you possible. కొలాబా అంత బాగుందా గైస్ నా వాయిస్? గైస్ నాకు ఇది నిజంగా చాలా పెద్ద షాక్ గైస్. అది మరి నేను పక్కన ఇంట్లో ఉంటా కదా, నాకే తెలిసి ఈమె ఎంత అరుస్తుందంటే. సో బేసిక్లీ కొలాబ్ చేసి అంత ఏం మంచిగా ఉండదులేండి. ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ మీ దట్. అండ్ ఇది యాక్చువల్లీ కొత్త కాంప్లిమెంట్. నా వాయిస్ బాగుంటుంది అనేసి ఐ థింక్ హార్డ్లీ ఒక్కరు, అది కూడా నేను చెన్నైలో వర్క్ చేసినప్పుడు ఒక కొలీగ్ చెప్పారు. ఆ తర్వాత నేను ఇదే వినడం అనమాట. సో ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ దాట్. So Next let's question. wait for your voice. And okay, next question. Yeah. Best memory in Chennai till today. బెస్ట్ మెమరీయా గైస్? లైక్ హ్యాపీగా ఉన్నా సరే, సాడ్గా ఉన్నా సరే, ఎట్లున్నా సరే, ఏ మూడ్లో ఉన్నా సరే నేను బీచ్కి వెళ్ళిపోతా. ఎనీ టైం బీచ్కి వెళ్ళిపోతే ఆ వేవ్స్ సౌండ్కి నీ పక్కన ఎవ్వరు లేనప్పుడు కళ్ళు మూసుకొని అది వింటే మీకు అంత ప్రశాంతంగా ఉంటుంది అండ్ మంచిగా ఉంటుంది. నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీ అంటే ఎప్పుడైనా సరే బీచ్కి వెళ్ళిపోవడం. లైక్ టైం పాడు సంధ్య ఏమీ లేదనమాట. అది పగలైనా సరే రాత్రి అయినా సరే బీచ్కి వెళ్ళిపోవడం అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీ ఎవర్ ఇన్ చెన్నై. సో యా. Yeah. Okay. What's your favorite movie? ఫేవరెట్ మూవీయా గైస్? అలా నేను చెప్పుకుంటూ పోతే నాకు చాలా లాంగ్వేజెస్లో చాలా మూవీస్ ఉన్నాయి. ఎందుకంటే నేను చాలా మూవీ ఫ్రీక్ కాబట్టి అది అందరికీ తెలుస్తుంది. నా స్టోరీస్ చూస్తే మ్యాక్సిమం ఇన్స్టాలో పిచ్చి నాకు సినిమాలు అంటే. సో ఫేవరెట్ అంటే నేను రీసెంట్గా చూసిన దాంట్లో అయితే టూరిస్ట్ ఫ్యామిలీ చూసిన తమిళ్ మూవీ ఒకటి. అది సూపర్ ఉంటుంది, నాకు నచ్చింది పర్సనల్లీ. అది కాకుండా అంటే మన తెలుగులో అయితే 11 మూవీ రిలీజ్ అయింది, క్రైమ్ థ్రిల్లర్, నవీన్ చంద్ర గారిది అనుకుంటా, నవీన్ గారిది. సో అది నచ్చింది. సో ఐ కెన్ టెల్ రీసెంట్ ఫేవరెట్ మూవీ అయితే దోస్ బోత్.
యా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఆర్ యూ డేటింగ్ ఎనీవన్ రైట్ నౌ? ఐ థింక్ ఇది నేను ఆల్రెడీ చెప్పేసిన కమిటెడ్ అని అడిగినప్పుడు లేదు గైస్, లైక్ ఐ యామ్ ఎందుకు నాట్. బ్రో ఇట్లా పిచ్చి పని చేస్తారు ఎందుకు? ఎందుకు ఊరికే ఎందుకు చెప్పండి, మనం మన ఆనందాన్ని మనమే యూనో మన చేతులారా స్పాయిల్ చేసుకున్నట్టు అవుతుంది. సో నేను సింగిల్ గైస్, ఏక్ నిరంజన్. సో నేను ఏక్ నిరంజన్. రిలేటెడ్ టు లవ్, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే లవ్వేనా? ఓకే, వన్ వర్డ్ అబౌట్ లవ్ మీ మాటల్లో చెప్పండి. నా మాటలో చెప్పాలా? నేనేమన్నా స్వామి వివేకానంద, ఏపీజే అబ్దుల్ కలామా? వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోలేదు. ఈమె మాట వినకండి. ఓకే సో గైస్, జోక్స్ అపార్ట్, సింపుల్గా చెప్పాలంటే ఇఫ్ యూ ఫైండ్ ట్రూ లవ్ కీప్ ఇట్ విత్ యువర్ సెల్ఫ్, డోంట్ లెట్ ఇట్ గో. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, లేదు నాకు ట్రూ లవ్ దొరకలేదు అని అంటే రాంగ్ పర్సన్ని చూస్ చేసుకోవడం కన్నా మీరు సింగిల్గా ఉండడం చాలా బెటర్. ట్రూ లవ్ దొరకదు బ్రో, ఎందుకు బ్రో? యాక్చువల్లీ ఈ జనరేషన్లో దొరకదు. బట్ అట్ ద సేమ్ టైం నేనేమంటా అంటే దొరకదు. 99.99% ఉన్నారు, అందరు టాక్సిక్గా ఉన్నారు. మొత్తం లస్ట్ నీకు లవ్వే లేదు. బట్ ఇన్ కేస్ దొరికితే మాత్రం వదులుకోకండి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. దొరికితే వదులుకోకండి. సో నెవర్ లెట్ యువర్ ట్రూ లవ్ గో. బట్ ఇన్ కేస్, జస్ట్ ఇన్ కేస్ చెప్తున్నా, నాకు ఈ తొక్కలో సలహాలు అంతా వస్తాయి కొంతమంది. ఫ్లింగ్ రిలేషన్షిప్ కాకుండా ఏంటంటే సిచ్యువేషన్షిప్, తొక్క తోటకూర అని చాలా మంది అడుగుతారు. ఏ షిప్పుల్లో వెళ్ళి మునిగిపోకండి. సో మునిగిపోతే పైకి తేలడం చాలా కష్టం. సో నా మాటలో చెప్పాలంటే అంతే. సో టైం వేస్ట్ లవ్ అంటే, ఎందుకంటే అందరూ లవ్ అనే పేరుతో లస్టే చూపిస్తారు కాబట్టి. సో జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ గైస్ ఆర్ సింగిల్, డోంట్ చూస్ ది రాంగ్ పర్సన్. ఇన్స్టెడ్ ఆఫ్ చూసింగ్ రాంగ్ పర్సన్ యూ కెన్ స్టే సింగిల్. సో అంతే, ఇంకొద్దు ఈ విషయం చాలా దూరం పోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ప్లేస్ యూ వాంట్ గో ఫర్ వెకేషన్? ఫర్ వెకేషన్ నా డ్రీమ్ డెస్టినేషన్ అంటే చాలా ఉన్నాయి, కానీ నేను ఇది యాక్చువల్లీ డెస్టినేషన్ చెప్పు చాలు. ఒక్కడంటే నేను స్టోరీలో పెట్టినా అనుకుంటా ఆల్రెడీ. నాకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే కేదార్నాథ్కి వెళ్ళాలని ఉంది. నేను కేదార్నాథ్కి వెళ్ళలేదు. సో నాకు డివోషనల్ అంటే నేను ప్రెసెంట్ మైండ్ అంతా ఏదో డివోషనల్గానే ఉంది. సో నాకు కేదార్నాథ్కి వెళ్ళాలని ఉంది. సో ప్రెసెంట్ వెకేషన్ అంటే నాకు డివోషనల్ ట్రిప్కి వెళ్ళాలని ఉంది. సో ఇంకెక్కడా లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ లాంగ్వేజ్ యు నో డార్లింగ్? డార్లింగ్ ఎవరిని అన్నా నువ్వు? డార్లింగ్ ఓకే, ఐ నో ఫ్లూయెంట్గా అంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు 5 లాంగ్వేజెస్ ఫ్లూయెంట్గా, లేకపోతే 4 అని కూడా అనుకోవచ్చు. అది కాకుండా మేనేజబుల్ అంటే టోటల్గా ఒక 7 లాంగ్వేజెస్. సో 4 to 7 or 5 to 7 అనుకోవచ్చు. సో నేమ్ దెమ్మంటే ఒక సౌత్ 4, ఇంగ్లీషు హిందీ ఒక 6 అట్లా. మలయాళం నాకు యాక్చువల్లీ మేనేజబుల్, ఐఎమ్ నాట్ ఫ్లూయెంట్. మళ్ళీ దాన్ని మళ్ళీలో మాట్లాడాలని అడగకండి, తెలుసు బట్ ఇట్స్ మేనేజబుల్ అంతే, ఫ్లూయెంట్ అయితే కాదు. మీ ఫ్యాన్ ఒకరు ఉన్నారు ఇక్కడ. ఫ్యానా? నిన్ను సెట్ చేయాలంటే ఏం చేయాలి? నన్ను సెట్ చేయాలంటే ఏం చేయాలా? మా డాడీని సెట్ చేయాలి. ఛాన్సే లేదు. మా డాడీని వచ్చి సెట్ చేసుకోండి అంతే కదా? అవును, కరెక్ట్. నన్ను సెట్ చేయొద్దండి. నన్ను సెట్ చేసుకోవాలంటే మా డాడీని వచ్చి సెట్ చేసుకోండి. ఓకే, నంబర్ ఇస్తే మాట్లాడుకుందాం. చాట్ మన వల్ల కాదు. ఇస్తా. ఓకే, 1 to 10 లోపలే ఉంటుంది. 10 నెంబర్స్. గ్రేట్ ఆన్సర్. సో 1 to 10 లోపటే ఉంటుంది. మీ ఇష్టం వచ్చిన నెంబర్కి డయల్ చేసుకోండి. నేను కనెక్ట్ అయితే మాట్లాడుకుందాం. ఓకే, క్వశ్చన్ ఏదైనా యూనిక్గా ఉండేది చూడు, చాలా రిపీటెడ్ వస్తున్నాయి. ఓకే, బెస్ట్ జాబ్ వెల్ సెటిల్ బాయ్కి ఎందుకు అమ్మాయిలు పడరు, ప్లే బాయ్స్కి ఎందుకు పడతారు? పాయింట్ టు బి నోటెడ్ అధ్యక్ష. ఎగ్జాక్ట్లీ. ఎందుకు చెప్తా. బెస్ట్ ప్లే బాయ్స్కి అంటే ఇప్పుడు బెస్ట్ బాయ్స్కి వెల్ సెటిల్ బాయ్స్కి ఎందుకు పడరు అంటే బేసిక్గా చెప్పాలంటే అమ్మాయిలకి ప్రేమించేటప్పుడు అబ్బాయిలు టైం చాలా ఇస్తారనమాట. ఆ టైం ఇచ్చేది ఎవరు? ప్లే బాయ్సే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఖాళీగా బేవర్స్గా ఉంటారు కాబట్టి. సో వాళ్ళు టైం ఇస్తారు. వెల్ సెటిల్డ్ అయినా కూడా అబ్బాయి, లేకపోతే ఎవరైనా జాబ్ చేసే మంచి అబ్బాయి అయినా కావచ్చు, వాడి వల్ల బిజీ షెడ్యూల్కి ఎక్కువ టైం ఇవ్వలేడు, కేర్ చూపించలేడు కాబట్టి జనరల్లీ పడరు. సో ఇదొక రీజన్. ఇంకొక రీజన్ ఏమంటే కొంతమంది నిజంగానే బ్లైండ్గా ఉంటారు, ప్రేమ గుడ్డిది అంటారు కదా. సో కొంతమంది ఎలా అంటే చూస్ చేసుకోవడంలో దట్స్ వాళ్ళ పర్సనల్ చాయిస్. అగైన్ బెస్ట్గా అంటే నేను ఇంకా ఏం చెప్పాలి, ఇదే సింపుల్ అండ్ ఆనెస్ట్ థింగ్. మీరు కేరింగ్ చూపిస్తే పడిపోతారు. ప్లే బాయ్స్ అని ఎప్పుడు తెలుస్తుంది ఎవరికైనా? స్టార్టింగ్లో తెలియదు, వాళ్ళ రిలేషన్షిప్లోకి వెళ్ళిన తర్వాతనే వాళ్ళ గురించి తెలుస్తుంది. కొంతమంది తెలుసుకొని వెళ్ళడం వేరు, తెలియకుండా బ్లైండ్గా అట్లే దూకేయడం వేరు. కాబట్టి నాకు తెలిసిన వరకు అయితే అదే రీజన్ మెయిన్. ఎక్కువ చెప్పాలంటే ఫ్లర్ట్ చేస్తారు గైస్. సో
ఫ్లర్టింగ్కి కొంతమంది పడిపోతారు, కొంతమంది మెచ్యూర్డ్గా ఆలోచించి అది ఫ్లర్ట్ అని తెలిస్తే అక్కడే తప్పుకుంటారు. సో అదనమాట. సో వెల్ సెటిల్ బాయ్స్కి పడరని కాదు, మీరు ట్రై చేసే పర్సన్ తప్పై ఉండొచ్చు. మీరు కరెక్ట్ పర్సన్కి ట్రై చేస్తే వాళ్ళు మీకు కూడా పడతారు. సో దీనికి మించి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని లేదు. ఆబ్వియస్లీ దే ట్రీట్ లైక్ ఎ జెంటిల్‌మ్యాన్. యా, మీరు మంచోళ్ళు వెల్ సెటిల్ అంటే ఎందుకు గైస్ అమ్మాయిలు పడతారు. ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూమ్ యూ చూస్. సో యా, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. డూ యూ హ్యావ్ క్రష్ ఆన్ సమ్వన్? ఎస్, వెయిట్ చేస్తున్నారు అందరూ. ఉన్నారు. క్రష్ ఉంది గైస్. క్రష్ అంటే క్రషే, లవ్ కాదు, క్రష్ ఉంది, ఉన్నారు. సో ఉంది అంటే అమ్మాయి కాదు అబ్బాయే క్రష్ ఉన్నారు. అమ్మ ఉంది అంటే మళ్ళీ వేరేలా కమెంట్ ఇప్పుడు చేస్తారు. ఉన్నారంతా తెలిసిపోయింది. నేమ్ కూడా చెప్పి. వద్దు గైస్, నేమ్స్ ఎందుకు. అడిగారా? అడిగారు, నేమ్ అడిగారు. లెటర్స్ చెప్తా. A to Z లోనే ఉంటుంది. A to Z లోనే ఉంటుంది, అంతే కదా. ఆ 26 లెటర్స్లో మీరు ఏ లెటర్ అని కూడా పర్లేదు. సో పేరంతా చెప్పకూడదు, సీక్రెట్. ఇట్స్ పర్సనల్. పర్సనల్ పొక్కా తోలేం లేదు. అమ్మ వాళ్ళు చూసినారంటే బొంద పెడతారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. యువర్ నేటివ్. ఓకే, తిరుపతి అమ్మాయిని, రాయలసీమ. సో తిరుపతి, పుత్తూరు, సో అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్, రాయలసీమ అమ్మాయిని. సో యా, ఆంధ్ర అమ్మాయి, తెలుగు అమ్మాయి ఎలా అయినా పెట్టుకోవచ్చు. సో స్వచ్ఛమైన అచ్చమైన తెలుగు అమ్మాయిని. నెక్స్ట్. మీతో మాట్లాడాలని ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. మా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి, మాట్లాడుకుందాం. ఓకే, ఇది నేను క్లారిటీ ఇవ్వాలి. ఐ థింక్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి సేమ్ అలా. నాకేమంటే యాక్సెప్ట్ చేయొద్దు, మెసేజ్ పెట్టొద్దు, రిప్లై చేయొద్దు అని కాదు. మెసేజ్ రిక్వెస్ట్లు అనేది చాలా ఉంటాయి అన్నమాట. సో దాంట్లో ఇన్ఫ్యాక్ట్ నా కాలేజ్ స్కూల్ ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉంటాయి, నేను ఇంకా వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నాను. ఆబ్వియస్లీ చాలా ఫ్యాన్స్ సో ఉంటారు మేడంకి. అట్లేం లేదు గైస్. సో బేసిక్లీ ఆ రిక్వెస్ట్లో ఏంటంటే మిస్ అయిపోతూ ఉంటుంది. సో తెలిసిన వాళ్ళది నేను పర్టికులర్గా వాళ్ళని కలిసినప్పుడు చెప్తారు, వస్తే నువ్వు నాకు రిప్లై ఇవ్వట్లేదు, చూడట్లేదు అనేవి. సో ఇట్స్ నాట్ ఇంటెన్షనల్. సో ఇంటెన్షనల్గా కాదు, నేను నిజంగా చూసినప్పుడు అయితే మ్యాక్సిమం ఐ విల్ ట్రై టు రిప్లై యూ గైజ్. ఫ్రీక్వెంట్గా యాక్చువల్లీ మీరు మెసేజ్ చేస్తుంటే పైన వస్తుంది, లేకపోతే కిందకి వెళ్ళిపోతాయి మెసేజ్ రిక్వెస్ట్లు అనేవి. సో యా, ఎక్కువ ఉండడం వల్ల నేను చేయలేకపోతున్నా. ఐ విల్ టెక్స్ట్ యూ గైస్, ఐ మీన్ రిప్లై యూ గైజ్ ఇన్ డిఎమ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, హర్డ్ యు ఆర్ గెటింగ్ మ్యారీడ్ సూన్ టు సమ్వన్ రిచ్ బ్రాట్, ఇస్ ఇట్ ట్రూ? సమ్ రిచ్ బ్రాటా? అంబానీ కొడుకే గైస్, ఇంకో కొడుకు ఇంక అంటాడంట నా కోసం. సో అంబానీ కొడుకే నాకు పెళ్లి చేసుకోబోతున్నారు. లైక్ ఆఫ్ కోర్స్ ఇట్స్ అ రూమర్ కదా. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాననేదే అసలు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు అందులో మళ్ళీ రిచ్ బ్రాట్ అని పెట్టినారు. ఓకే, ఇంకొక క్వశ్చన్ వచ్చింది. ఏంది? డూ యూ ప్రిఫర్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? నో మ్యారేజ్. వద్దు గైస్, పెళ్ళి వద్దు, వద్దురా సోదరా, పెళ్ళంటే నూరేళ్ళ మంటరా, వద్దు గైస్. ఎందుకు చెప్పండి? సేమ్ మీరు ఇన్స్టా కోచ్ చూసే ఉంటారు కదా. లైక్ ఇప్పుడు లవ్ మ్యారేజ్ అంటే ఏంది, మీరు కావాల్సిన ఒక పాముని తీసుకొని నన్ను సంపు అని చెప్పి మీరే కాటేసుకోవడం. అరేంజ్ మ్యారేజ్ అంటే ఏంది, వాళ్ళే తీసుకోవచ్చి కావాల్సిన కాటిస్తారు. ఎందుకు? రెండు బాధలే, రెండు పైనుంచి దూకడమే. అరేంజ్ మ్యారేజ్ వద్దు, లవ్ మ్యారేజ్ వద్దు. వాట్ డు ఐ ప్రిఫర్ మోస్ట్లీ, పర్టికులర్లీ అంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో పెళ్ళి అయితే మోస్ట్లీ అరేంజ్ మ్యారేజ్. మోస్ట్లీ అమ్మ నాన్న చూసిందే. ఇన్ కేస్ ఎవరైనా తగిలితే చెప్పలేను. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీరు చేసిన హైయెస్ట్ షాపింగ్ బిల్స్ అండ్ మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే షాపింగ్ మోస్ట్ ప్రిఫర్డ్ బ్రాండ్స్? ఓకే, హైయెస్ట్ ఇండివిజువల్ బిల్ చెప్పానంటే మా అమ్మ నన్ను మెట్టుతో కొడుతుంది. చెప్పుతో కూడా కొడుతుంది. యా, ఐ మీన్ మెట్టుతో కొట్టడం చెప్పుతో కొట్టడం ఈ సేమ్ కేస్. అంటే రాయలసీమ స్లాంగ్లో మెట్టుతో కొడుతుంది, మెట్టి ఇరిగిపోతుంది అని అంటారు. దట్ ఈస్ తెలంగాణలో లేకపోతే వేరే చోట్ల కొంతమంది అట్లా తెలంగాణ కొంతమంది అట్లా అంటారు. సో యా, మెట్టుతో కొడుతుంది అనమాట మా అమ్మ. సో ఇండివిజువల్ బిల్ అయితే నేను చెప్పలేను. అమ్మతో వెళ్ళినప్పుడు అయితే నేను ఒక 7 to 8 months బ్యాక్ షాపింగ్ చేసిన. అప్పుడు అమ్మతో షార్టెస్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అంటే ఒక 30-40 minutes లోపల నేను ఒక షాపింగ్ చేసిన. అది 15K అయింది బిల్లు. అంటే 13 to 15K మధ్యలో అయింది. సో దట్ ఈస్ హైయెస్ట్, అంటే అమ్మతో వెళ్ళినప్పుడు చేసినది. సో హైయెస్ట్ బిల్ అయితే అది. ఇండివిజువల్ అడగండి, వద్దు.
నెక్స్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే బ్రాండ్స్ బ్రాండ్. సో ఆనెస్ట్గా చెప్పాలంటే నేను పర్టికులర్ బ్రాండ్ అంటూ ఏం కొనను. మాల్కి వెళ్తే ఇప్పుడు నాకు వెస్ట్ సైడ్లో కలెక్షన్ బాగుందా వెస్ట్ సైడ్, H&M బాగుందా H&M, మ్యాక్స్ అంటే మ్యాక్స్, అట్లా వెళ్ళిపోతా. అండ్ అంటే ఎట్లా చెప్పాలి, లైక్ పర్టికులర్గా నైట్ డ్రెస్సెస్ ఇట్లా అంటే కంఫీగా ఉండాలి అని అనుకుంటే నేను జూడియో కూడా ప్రిఫర్ చేస్తాను. సో పర్టికులర్ బ్రాండ్స్ అంటూ ఏమీ లేవు, నచ్చాలి మనకు కంఫర్టబుల్గా, అది లాస్ట్ మనకు కంఫర్టబుల్గా ఉండాలి. సో ఇట్స్ ఆల్ అబౌట్ కంఫర్ట్, నో పర్టికులర్ బ్రాండ్స్, అదనమాట మ్యాటర్. ఓకే, వెజ్ ఆర్ నాన్ వెజ్? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నారు గైస్, ముక్క లేదే ముద్ద దిగని బ్యాచ్ నేను, పక్కా నాన్ వెజ్ ఊరన్నట్టు నేను. వెజ్ పక్కన కూర్చొని నువ్వు ఇట్లన్నీ మాట్లాడుతున్నావు. అది నాన్ వెజ్ వాల్యూ తెలీదు, మళ్ళీ తెలంగాణ అంటది. ఏం చేస్తాం, ఇంట్లో వాళ్ళందరూ నాన్ వెజిటేరియనే, పాప ముక్క తింది, అది మనకు సంబంధం లేని మ్యాటర్ గైస్ ఇదంతా. మనం పక్కా నాన్ వెజ్ గైస్, నేను డౌటే లేదు, అన్డౌటెడ్లీ నాన్ వెజ్. వెజిటేరియన్ మనకు సెట్ కాదు అవన్నీ. ఎస్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ వన్ డే వాట్ వుడ్ యూ డూ? వన్ డే లెఫ్టా? లెఫ్ట్ అని ఏం లేదు, ఇఫ్ యూ హ్యావ్ వన్ డే లైక్ వాట్ వుడ్ యూ డూ? అంటే నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నారు అండి కొంతమంది బై ఛాన్స్. వన్ డే లెఫ్టా? ఐ వుడ్ లైక్ టు స్పెండ్ మై టైమ్ విత్ మై లవ్డ్ వన్స్. ఆబ్వియస్లీ మనం లవ్ చేసే వాళ్ళతోనే మనం ఉండాలనుకుంటాం కదా, అంటే లవర్ అని కాదు, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ వాట్ ఎవర్, హూస్ ఎవర్ ఇస్ బేసిక్లీ ఇన్ టు యూ. ఎస్. ఓకే, ఎనీ వన్ రిలీజ్ మూవీ వేర్ యూ డాన్స్డ్ ఆర్ అట్లీస్ట్ రికార్డెడ్ ఎనీ ఆఫ్ యువర్ క్లిప్స్ ప్లీజ్ మ్యామ్? నేను అట్లయితే చాలానే చేసినాను గైస్, పిచ్చిగా గెంతిన. అండ్ గంతులేసింది ఎక్కువ అయితే గబ్బర్ సింగ్ రిలీజ్కి. క్లిప్ మోస్ట్లీ ఉండాలి నా దగ్గర, నేను యాడ్ చేస్తాను. ఇన్ కేస్ యాడ్ చేయలేదంటే నాకు దాని అర్థం దొరకలేదని చెప్పి ఏడో ఒకటి ఉంటుంది, నేను హార్డ్ డిస్క్లో మేబీ ఎక్కించేసి ఉంటా స్టోరీస్ వల్ల. సో ఇన్ కేస్ ఇప్పుడు యాడ్ చేయకపోతే సమ్ అదర్ టైమ్ ఐ యాడ్ ఫర్ షూర్. ఓకే, హౌ కెన్ యూ బీ సో క్యూట్ బ్రో? వెయిట్ ఈవెన్ చేసి మీరు ఇదన్నా అడుగుతున్నారు, ఇవన్నీ అడుగుతున్నారు. హౌ కెన్ యూ బీ సో క్యూట్ అంటే జెనెటిక్స్, జీన్స్, మామ్ డాడ్ ఏం లేకపోతే సైన్స్ చదవలేదా నువ్వు? చదవలేదు నేను, ఆర్ట్స్ స్టూడెంట్ గైస్ ఆమె. ఓకే, సో మమ్మీ డాడీ అందంగా ఉంటారు కాబట్టి నేను అందంగా ఉంటానేమో, అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో మీ ఐస్ సూపర్. చిన్నప్పటి నుంచి నాకు వచ్చిన ఒక కాన్స్టెంట్ కాంప్లిమెంట్ అంటే నా కళ్ళే అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీ హెయిర్స్ చాలా బాగుంది. మేబీ కాలేజ్ డేస్లో మెయింటైన్ చేసినాను కాబట్టి అందుకనేమో గైస్. సో అంటే నాది యాక్చువల్లీ వేవీ హెయిర్, సో అందుకే వాల్యూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం కేర్ తీసుకోవట్లేదు, కొంచెంగా చాలానే బద్ధకంగా తయారయ్యాను కాబట్టి. సో ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అగైన్. హౌ ఇస్ దట్ ఆల్ టైమ్ యూ క్యారీ ఎ ప్రిటీ స్మైల్ ఆన్ యువర్ ఫేస్? ఎందుకంటే చాలా మెంటల్ ట్రామా అనుభవించేసాను గైజ్ ఆల్రెడీ. సో ఏడ్చి అలసిపోయాను, నాకు ఏడవాలని కూడా లేదు. సో సింపుల్ ఇస్ దట్, మీకు ఎంత తక్కువ మందితో ఉంటారో అంత హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది, అంత పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది, నవ్వుతూ అలా ముందరికి వెళ్ళిపోవచ్చు. బికాస్ నో మ్యాటర్ వాట్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ గోస్ ఆన్, ఇట్ మూవ్స్ ఆన్. సో కీప్ స్మైలింగ్, మెయింటైన్ యువర్ స్మైల్, అండ్ మీకు మీరే న్యాచురల్ మెడిసిన్. సో మీకు మీరే పాజిటివ్గా ఉండండి. సో అందరూ ఆ స్మైల్ క్యారీ చేయొచ్చు, అంతే, ఇంకేం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రభాస్ కాకుండా మీకు ఇంకా ఏ హీరో ఇష్టం? ప్రభాస్ కాకుండా ఇంకా ఏ హీరో ఇష్టమా? అందరూ ఇష్టం టాలీవుడ్లో ఎస్పెషల్లీ. సరే, స్పెషల్గా కాలీవుడ్లో చెప్పాలంటే, తమిళ్లో కావాలంటే చెప్తా, సూర్య గారు ఇష్టం నాకు, విజయ్ సేతుపతి గారు ఇష్టం. సో ఇట్లా. ప్రభాస్ కాకుండా మన దీంట్లో అంటే ఎన్టీఆర్ గారు, ఆల్ రౌండర్, జూనియర్ ఎన్టీఆర్. అలా చెప్పుకుంటూ పోతే మన వాళ్ళు అందరూ మంచోలే గైస్. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డూ యూ హ్యావ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్ విత్ ఫీలింగ్ లైక్ ఏదేమైనా వీళ్ళు నాతో లైఫ్ లాంగ్ ఉంటే బాగుండు అని? ఓకే, ఏదేమైనా లైఫ్ లాంగ్ వీళ్ళు నాతో ఉంటే బాగుండేనా? ఎవరుంటారు మనతో లైఫ్ లాంగ్? ఏదేమైనా బాగుండాలని మనం కోరుకునేది మన పేరెంట్స్ ఒకటే. వాళ్ళే మనల్ని అంటే స్వచ్ఛమైన ప్రేమైన ఏదైనా సరే వాళ్ళ నుంచే వస్తుంది కాబట్టి, ఏదేమైనా వీళ్ళు నా లైఫ్లో ఉంటే బాగుంటుందని అంటే లైఫ్ లాంగ్, దట్ ఈస్ మై పేరెంట్స్ గైస్. సో ఫర్ ఎవర్ వాళ్ళే మనకి లైక్ ఎవ్రీథింగ్ కాబట్టి పేరెంట్స్.
నెక్స్ట్ Okay. Both in and out. Such an angel you are. I just love your character, Bhumi. Will you be mine? Bro, wait. మీకేమే క్యారెక్టర్ తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్? తెలుసా అని చెప్పండి. పొగుడుతున్నదో తిడుతుందో కూడా అర్థం కావట్లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్, బట్ విల్ యూ బీ మైన్ అంటే మా డాడీ నచ్చి అడగండి. ఎస్, మిక్స్టర్ ఇంకొక- ఆర్మీ బ్రాట్ ఇంకొక కమన్ joker. ఆస్క్ హిమ్. ఐ హావ్ ఎ హ్యూజ్ క్రష్ ఆన్ యూ. అంటే వాడు జోకర్ అయిపోతాడా? అవును. గైస్ ఫీల్ అవ్వకండి. ఒక్క జోకర్ కి ఇంకొక జోకర్ మీదనే క్రష్ వస్తుంది గైస్. ఓకే, థ్యాంక్ యూ. అగైన్ వన్ మోర్ లవ్ కన్ఫెషన్ క్వశ్చన్. లవ్ కన్ఫెషన్ ఎన్ని I వస్తాయి? have an confession for you. I really have a crush on you. I love you. Will you be my GF? ఆల్రెడీ ఆన్సర్ చెప్పేసిన అందరికి సోది కొట్టేస్తుంది. తోసే నెక్స్ట్ క్వశ్చన్. Okay, again. You are so kind-hearted, bro. Such a lovely soul you are. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. Hi, which company you are working? Hi, which company you are working? I was working in Guide House, which is located in Chennai, Ramanujam IT Park. ఎందుకు అడ్రస్తో సహా చెప్తున్నానంటే ఇప్పుడు నేను వర్క్ చేయట్లేదు కాబట్టి. ఐ వాజ్ వర్కింగ్ దేర్ టిల్ ఏప్రిల్ వరకు చేస్తుండే. ఏప్రిల్లో వచ్చేసిన, అంటే రిజైన్ చేసేసిన. ఆల్రెడీ దాని రీజన్ చెప్పిన వై అని చెప్పేసి. సో యా, ఐ మీన్ బికాస్ ఐమ్ కంటిన్యూయింగ్ మై మాస్టర్స్ అండ్ ఐ వాంట్ టు స్విచ్ ఆన్ టు అనదర్ జాబ్. సో అందుకనమాట. May I know about your age? ఏజా? Your age. 2002లో పుట్టాను. ఓకే, మీరే కౌంట్ చేసుకోండి. ఓకే. ఐఎమ్ 23 గైస్. యా, నెక్స్ట్ క్వశ్చన్. ఐ థింక్ అన్నీ రిపీటెడ్గానే ఉన్నాయి చాలా క్వశ్చన్స్. అవునా? ఓకే, సో యా, ఐ థింక్ చాలా అనుకుంటా ఇంకా, బికాస్ చాలా రిపీటెడ్ ఉన్నాయంట. సో ఇంకా ఉన్నాయి, చాలా రిపీటెడ్గా ఉన్నాయి చెప్పినట్టు తను. సో ఎనీవేస్ ఐ థింక్ మీరు ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నా. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ చెప్పిన యాక్చువల్లీ. సో ఐ యాక్చువల్లీ థింక్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్. ఇన్ కేస్ ఏమన్నా కొత్త వీడియో కావాలంటే మీకు, లైక్ షార్ట్స్ అయినా కావచ్చు, వ్లాగ్లు అయినా కావచ్చు, డూ కమెంట్. సో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది ఎలాంటి. నో ఫస్ట్ అండ్ Yeah. షీల్ గెట్ మోటివేషన్ అబౌట్ దట్. యా, ఏదైనా ఐడియా కూడా మీరు ఇస్తే ఇంకా లైక్ ఇట్లా చేయండి, ఇది చేయండి, మాకు ఇది చూపించండి అని చెప్తే ఐ విల్ ట్రై టు డూ దట్ వ్లాగ్ ఫర్ యూ గైస్. సో నేను మోస్ట్లీ ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన సరే మీకు చేస్తాను. సో ఎస్ గైస్, I think we are done for the day and thank you so much for your love and support till today. లిటరలీ మీరు లేకుండా నేను ఇక్కడ లేను ఈరోజు. అండ్ నిజంగా ఫర్ ఆల్ ఆర్ సబ్స్క్రైబర్స్ నేను మీకోసమే చేసిన అనమాట ఈ వీడియో మెయిన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నేను యాక్చువల్లీ మెయిన్ ఇన్స్టాలో పోల్ పెట్టిన, నేను వ్లాగ్ చేయాలా వద్దా అని చెప్పి. నేను కావాలంటే ఇక్కడ స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను. 92% లైక్ అందరూ వ్లాగ్ చేయని చెప్తేనే నేను ఈ మెయిన్గా ఈ వ్లాగ్ చేసింది. సో keep supporting and show me the same love and shower more love on us. And సోది డైలీ మేము వింటాం, మీరు కూడా వినండి. so మీరు కూడా కంటిన్యూ చేయండి. Lots of love for your time. Yes guys, Support. thank you so much for your time also. So do like, share, comment and subscribe to our channel and tap on the bell icon for the notifications also. Further ఏదైనా వీడియోస్ పెడితే మీ వరకు వచ్చేస్తుంది. So see you all until then, bye guys. Bye. Love you all.